సార్ అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు రేపు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోట దినం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా మరి పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మరి దాని తాలూకా జరిగింది, పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే రేపు 4వ తారీఖుకి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఎన్నికల ముందు మేనిఫెస్టో హామీలు ఎన్నో ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ కూడా సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే జగన్మోహన్ గారు ఏమి ఇవ్వలేదు, పథకాలు ఇవ్వలేదు అని చెప్పి ఎవరు అనలే. కానీ 2024 ఎన్నికల ముందు ప్రజలందరూ ఏమన్నారంటే జగనన్న పరిపాలన బాగానే చేశారు, పథకాలన్నీ బాగానే ఇచ్చారు, కానీ అంతకంటే ఎక్కువ మరి కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక ఆశతో అత్యాశకు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మరి సంవత్సరం అయింది. ఈరోజు మోసపోయిన పరిస్థితి. అందుకనే దానికి నిరసనగా మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు. అది ముఖ్యంగా ఆ రోజు 4వ తారీఖున ఉదయం 10 గంటలకి మరి నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ నుంచి పెదపోటంపల్లి జంక్షన్ వరకు కూడా మరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, జంక్షన్ వరకు కూడా ర్యాలీ సాగుతుంది. ముఖ్యంగా దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే మేము అక్కడ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి మేము కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంవత్సరం కూడా మరి మేనిఫెస్టోలో ఒక్కటే కూడా మరి సూపర్ 6లో చేయలేనందుకు గాను మరి ఆంజనేయ స్వామికి మరి పూజలు చేస్తూ మరి ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరికీ కూడా ప్రభుత్వం ఉన్న అధికారులందరికీ కూడా ఎవరైతే సీఎం గారు ఉన్నారో అందరికీ కూడా మరి మంచి బుద్ధి ప్రసాదించి ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఆ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేయాలని చెప్పి మరి మన పెదబోటపల్లి యాక్షన్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మరి పూజలు చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులందరితో కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి వారందరూ కూడా మరి ఉదయం 10 గంటలకల్లా మరి సిబిఎం కాంపౌండ్ ప్రారంభిస్తుంది కనుక 9:30 కల్లా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నివేదన చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. జై జగన్.